కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ 2025లో 8వ స్థానంలో నిలిచింది. ఐపీఎల్ 2024లో ఛాంపియన్స్గా నిలిచిన టీం 2025కి వచ్చేసరికి అట్టల్ ఫ్లాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అసలు వాళ్ళు 2025లో యాక్షన్ కంటే ముందు చాలా తప్పులు చేశారు, చాలా వరస్ట్గా పర్ఫామ్ చేశారు యాక్షన్లో. కానీ ఈసారి మాత్రం టీంకి సగానికి పైగా రిలీజ్ చేసి అన్ని టీమ్స్ కంటే హైయెస్ట్ పర్స్తో ఐపీఎల్ 2026 యాక్షన్లోకి అడుగు పెడుతున్నారు. లాస్ట్ సారి కాకుండా ఈసారి ఏ ప్లేయర్స్ని కొంటే బెటర్ అని మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వాళ్ళ ప్లేయింగ్ 11 చూద్దాం, తర్వాత ఖాళీగా ఉన్న స్లాట్స్తో అవసరమైన ప్లేయర్స్ని ఫిల్ చేద్దాం. నంబర్ 1 సునీల్ నారాయణ్. నంబర్ 2లో సరైన ఓపెనర్ లేడు. నంబర్ 3 అజింక్య రహానే. నంబర్ 4 మనీష్ పాండే. నంబర్ 5 రింకు సింగ్. నంబర్ 6 రఘువంశీ. నంబర్ 7లో నంబర్ 8లో సరైన ప్లేయర్ లేడు. నంబర్ 9 హర్షిత్ రాణా. నంబర్ 10 వరుణ్ చక్రవర్తి. నంబర్ 11 వైభవ్ అరోరా. ఇప్పుడు ఖాళీ స్లాట్స్లో ఏ ప్లేయర్ని ఆక్షన్లో కొంటే బాగుంటుందో మాట్లాడుకుందాం. నంబర్ 2 ప్లేస్కి వస్తే వాళ్ళకి రీసెంట్గా ఫిల్ షాట్లు ఉన్నట్లు ఈసారి యాక్షన్లో సేమ్ అదే కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడే ప్లేయర్ బేర్స్టోని ఉంటే ఫిల్ షాట్ ప్లేస్ని రీప్లేస్ చేసినట్టు ఉంటుంది. అలానే వాళ్ళకి వికెట్ కీపర్ దొరికినట్లు కూడా ఉంటుంది. బ్యాకప్గా కావాలనుకుంటే కాన్వేని, రచిన్ రవీంద్రని, జేక్ ఫ్రేజర్ని వీళ్ళలో ఎవరైనా కానీ తీసుకోవచ్చు. అలానే వాళ్ళకి 7th ప్లేస్ కోసం కళ్ళు మూసుకొని క్యామరన్ గ్రీన్ కొనేయాలి. వాళ్ళకి రసెల్ వద్దనుకుంటే పర్ఫెక్ట్ రిప్లేస్మెంట్ ఆ కైండ్ ఆఫ్ ప్లేయర్ క్యామరన్ గ్రీన్ విత్ 0% డౌట్. రసెల్కి ఎలాగో ఏజ్ అయిపోయింది, సో వాళ్ళు మళ్ళీ బైబ్యాక్ చేయకపోవచ్చు. క్యామరన్ గ్రీన్ చాలా బెటర్ ఆప్షన్. అలానే నెంబర్ 8 విషయానికి వస్తే వరుణ్ చక్రవర్తికి తోడుగా ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్ కొంటే బెటర్. సో బడ్జెట్లో బెస్ట్ బౌలర్ విఘ్నేష్ పుత్తూర్, సో పర్ఫెక్ట్గా ఉంటుంది. అలానే నరేన్ కూడా రైట్ హ్యాండ్తో వేస్తాడు కాబట్టి పర్ఫెక్ట్గా ట్రయో సెట్ అవుతుంది. నెంబర్ 9 విషయానికి వస్తే వాళ్ళకి సరైన డెత్ ఓవర్ స్పెషలిస్ట్ బౌలర్ లేడు, సో పత్రాన కోసం వెళ్ళాలి. పర్ఫెక్ట్గా ఉంటుంది బౌలింగ్. అలానే మనీష్ పాండే మీద నమ్మకం లేకుంటే వాళ్ళ ఓల్డ్ ప్లేయర్ అయిన వెంకటేష్ అయ్యర్ని మళ్ళీ బైబ్యాక్ చేస్తే సరిపోతుంది. ఇద్దరిలో ఎవరైనా కానీ ఆడించుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళ పర్ఫెక్ట్ ప్లేయింగ్ 11 చూద్దాం. నంబర్ 1 సునీల్ నారాయణ్. నంబర్ 2 బేర్స్టో. నంబర్ 3 అజింక్య రహానే. నంబర్ 4 మనీష్ పాండే లేదా వెంకటేష్ అయ్యర్. నంబర్ 5 రింకు సింగ్. నంబర్ 6 రఘువంశీ. నంబర్ 7 క్యామరన్ గ్రీన్. నంబర్ 8 హర్షిత్ రాణా. నంబర్ 9 వరుణ్ చక్రవర్తి. నంబర్ 10 వైభవ్ అరోరా. నంబర్ 11 మతీషా పత్రానా. ఇంపాక్ట్ ప్లేయర్గా విఘ్నేష్ పుత్తూర్ ఆడతాడు. బ్యాటింగ్ విషయానికి వస్తే సునీల్ నారాయణ్, బేర్స్టో ఇద్దరు కూడా హిట్టింగ్తోనే స్టార్ట్ చేస్తారు. నంబర్ 3లో నంబర్ 4లో వచ్చే రెహానే, మనీష్ పాండే ఇద్దరు కూడా ఇన్నింగ్స్ని బిల్డ్ చేసి చూసుకొని ఆడతారు. తర్వాత వచ్చే రింకు సింగ్, రఘువంశీ, క్యామరన్ గ్రీన్ వాళ్ళు హిట్టింగ్తో మ్యాచ్ని ఫినిష్ చేసే ప్లేయర్స్. బౌలింగ్ విషయానికి వస్తే పవర్ ప్లేలో వైభవ్ అరోరా, హర్షిత్ రాణా బౌలింగ్ చేస్తారు. డెత్ ఓవర్స్ విషయానికి వస్తే మతీషా పత్రానా వేస్తాడు. ఇక స్పిన్ విషయానికి వస్తే విఘ్నేష్ పుత్తూర్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్ వేస్తారు. వాళ్ళు పవర్ ప్లేలో కావాలనుకుంటే ఇంకో పేస్ బౌలర్ అయినా క్యామరన్ గ్రీన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నాకు ఇది పర్ఫెక్ట్ ప్లేయింగ్ 11 అనిపిస్తుంది. మరి మీ ప్లేయింగ్ 11 ఏంటో కింద కామెంట్ చేయండి. మీరు మన వీడియో చూస్తున్నారని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.